హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. ఈ వీడియోలో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ యొక్క పీవైక్యూస్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ చాప్టర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో 1 క్వశ్చన్ వచ్చేసి పక్కా, అంటే 1 మార్క్ పక్కా ఈ చాప్టర్ నుంచి. సో ఈ చాప్టర్ వచ్చేసి చాలా చిన్న చాప్టర్ అండ్ కొన్ని ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. ఈ కొన్ని ఫార్ములాస్తోనే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ, if the given graph shows the load attached to and the elongation delta L produced in a wire of length 1 meter. So L equals to 1 meter ఇచ్చాడు and area of cross section is 1 mm square ఇచ్చాడు. Then the Young's modulus of the material is what అన్నాడు. సో y equals to what అనేది కనుక్కోవాలి. సో y అంటే ఏంటి మనకి? స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో స్ట్రెస్ అంటే F బై ఏ, స్ట్రెయిన్ అంటే డెల్టా L బై ఎల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ ఇచ్చేసాడు, ఏ ఇచ్చేసాడు. సో ఈ ఎఫ్ డెల్టా ఎల్ కోసమే ఈ గ్రాఫ్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ గ్రాఫ్ నుంచి మనం ఎఫ్ వాల్యూ అండ్ డెల్టా ఎల్ వాల్యూ తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూసుకుంటే ఎల్ ఈక్వల్స్ టు 1 మీటర్, ఏ ఈక్వల్స్ టు 1 mm స్క్వేర్. సో ఇక్కడ కేర్ఫుల్ ఉండాలి, మనం యూనిట్స్ వచ్చేసి ఎస్ఐ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 mm అంటే ఏంటి? 10⁻³ మీటర్ కదా. సో ఇక్కడ 1 mm స్క్వేర్ కాబట్టి 10⁻³ హోల్ స్క్వేర్, ఇది మనకి 10⁻6 మీటర్ స్క్వేర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ y ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ కదా. సో నేను ఈ గ్రాఫ్ నుంచి ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు 20 యూనిట్స్ ఉన్నప్పుడు మనకి డెల్టా ఎల్ ఎంత వచ్చింది? 1 mm వచ్చింది. సో అదే ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఎఫ్ ఈక్వల్స్ టు 20, డెల్టా ఎల్ ఈక్వల్స్ టు 1 mm. దీన్ని కూడా మనం ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే 10⁻³ మీటర్. సో ఫార్ములాలో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి. y ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ కదా. y ఈక్వల్స్ టు ఎఫ్ 20, ఎల్ వచ్చేసి 1 మీటర్, ఏ వచ్చేసి 10⁻6 మీటర్ స్క్వేర్ అండ్ డెల్టా ఎల్ వచ్చేసి 10⁻³ మీటర్. సో ఈ 20 పైన ఇలానే ఉంటుంది. సో ఇక్కడ -6 -3 10⁻9. సో ఇది పైన వెళ్తే +9 అవుతుంది. సో దీన్ని మనం 2 × 10⁻10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని అయితే ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సో అవర్ ఆప్షన్ ఈస్ బి. నెక్స్ట్, the stress strain graph of two wires A and B is shown in the figure. If YA and YB are Young's moduli of materials of wires A and B respectively, then so ఈ YAకి YBకి మనం రిలేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో Y అంటే ఏంటి మనకి? స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో ఈ గ్రాఫ్లో చూసుకుంటే మనకి స్లోప్ వచ్చేసి y అవుతుంది. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్, సో స్లోప్ వచ్చేసి y అవుతుంది. సో స్లోప్ ఈక్వల్స్ ఇక్కడ ఏంటి మనకి? tan θ కదా. సో మనం YAకి tan A అనుకుందాం, YBకి tan B అనుకుందాం. వీటిని మనం ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో కంపేర్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే y ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, YA ఈక్వల్స్ టు tan A కదా. ఏ ఎంత ఇక్కడ? 30 degrees. సో tan 30 ఎంత? 1/√3. నెక్స్ట్ YB ఏంటి? tan B అనుకున్నాం. సో B యాంగిల్ ఎంత ఇక్కడ? ఇది మొత్తం యాంగిల్ కదా. సో దిస్ ఈస్ 60 degrees. సో tan 60 ఎంత? √3. సో ఇక్కడ చూసుకుంటే √3 ఈక్వల్స్ టు 3 × 1/√3 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ 3ని √3 × √3 అని రాసి √3 క్యాన్సిల్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వస్తుంది. సో ఇక్కడ √3 ఏంటి మనకి? YB. సో ఇక్కడ YB రాసేసుకున్నా. 1/√3 ఏంటి? YA. సో YA రాసేసుకున్నా. సో YB ఈక్వల్స్ టు 3 times YA అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the force required to stretch a steel wire of area of cross section 1 mm square to double its length is what అన్నాడు. సో మనకి ఎఫ్ ఏంటో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఏరియా ఇచ్చాడు. ఏరియా వచ్చేసి 1 mm స్క్వేర్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఇనిషియల్గా వైర్ లెంత్ ఎల్ అనుకుంటే ఈ ఎల్ అనేది 2L అవ్వడానికి ఎంత ఫోర్స్ కావాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు డెల్టా ఎల్ ఏమవుతుంది? ఎల్ అవుతుంది. సో మనకి కావాల్సిన వాల్యూస్ ఉన్నాయి, యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చేసాడు. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఎల్ ఈస్ చేంజింగ్ టు 2L, డెల్టా ఎల్ ఈక్వల్స్ టు ఎల్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 1 mm స్క్వేర్. సో దీన్ని ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 10⁻6 మీటర్ స్క్వేర్ అవుతుంది. y ఈక్వల్స్ టు 2 × 10⁻11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఎఫ్ కనుక్కోవాలి. సో ఫార్ములా వచ్చేసి ఏంటి? y ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. సో ఎఫ్ ఈక్వల్స్ టు YA బై డెల్టా ఎల్ బై ఎల్. సో ఇక్కడ డెల్టా ఎల్ ఏమొచ్చింది మనకి? ఎల్ వచ్చింది. ఇనిషియల్గా ఏముంది మనకి? ఎల్ఏ ఉంది. సో ఎల్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎఫ్ ఈక్వల్స్ టు సింప్లీ YA అవుతుంది. సో y వాల్యూ 2 × 10⁻11 అండ్ ఏ వాల్యూ వచ్చేసి 10⁻6. సో -6 + 11 5. సో 2 × 10⁻5 న్యూటన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
when a wire of length L clamped at one end is pulled by a force F from the other end, its length increases by L. If the radius of wire and the applied force were halved, then the increase in its length is what అన్నాడు. సో మనం కేస్ 1లో చూసుకుంటే ఏంటి, వైర్ లెంత్ వచ్చేసి ఎల్ అండ్ ఇక్కడ ఏమన్నాడు, పుల్డ్ బై ఏ ఫోర్స్ ఎఫ్ అన్నాడు. నెక్స్ట్ ఇట్స్ లెంత్ ఇంక్రీజెస్ బై ఎల్ అంటే డెల్టా ఎల్ వచ్చేసి ఎల్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ ఇనిషియల్గా మనం ఏరియా వచ్చేసి ఏ అనుకుందాం అండ్ రేడియస్ వచ్చేసి ఆర్ అనుకుందాం. ఇప్పుడు కేస్ 2లో ఏమైంది, మనకి ఎఫ్ వచ్చేసి ఎఫ్ బై 2 అయింది అండ్ ఆర్ వచ్చేసి ఆర్ బై 2 అయితే అయింది. సో ఈ కేసులో మనకి డెల్టా ఎల్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకుంటే కేస్ 1లో ఏమేమి ఇచ్చారో అవి ఇక్కడ రాసేసుకున్నాం. డెల్టా ఎల్ ఈక్వల్స్ టు ఎల్ ఇచ్చాడు. సో వై ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ కదా, డెల్టా ఎల్ ఎల్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అవుతుంది. సో వై ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నెక్స్ట్ కేస్ 2లో మనకి లెంత్ వచ్చేసి సేమ్, ఎఫ్ వచ్చేసి ఎఫ్ బై 2 అయింది, ఆర్ వచ్చేసి ఆర్ బై 2 అయిందిగా. సో ఏరియాలో ఎలా రేడియస్ చేంజ్ అయినప్పుడు ఏరియాలో ఎలా చేంజ్ వస్తుందో చూడాలి ఇప్పుడు. సో ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, సో ఆర్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఇది పై ఆర్ స్క్వేర్ బై 4 అయితే వస్తుంది. పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఏరియా కదా. సో ఏ బై 4 అంటే మనకి రేడియస్ హాఫ్ చేసినప్పుడు ఏరియా వచ్చేసి ఏ బై 4 అయితే అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ వై ఈక్వల్స్ టు ఎఫ్ వచ్చేసి ఎఫ్ బై 2 ఇంటూ ఎల్ బై ఏ బై 4 ఇంటూ డెల్టా ఎల్. సో 2 1s 2 2s. సో ఇది పైనకి వెళ్తుంది. సో 2FL బై ఏ డెల్టా ఎల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వై ఉంది. సో మనం రైట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వేట్ చేయొచ్చు. సో ఎఫ్ బై ఏ ఈక్వల్స్ టు 2FL బై ఏ డెల్టా ఎల్. సో ఎఫ్ బై ఏ అయితే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు డెల్టా ఎల్ ఈక్వల్స్ టు 2L అయితే వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఏ వైర్ ఈస్ స్ట్రెచ్డ్ 1 mm by force F. If a second wire of same material. సో ఫస్ట్ కేసు చూసుకుందాం. సో కేస్ 1లో ఏమన్నాడు, వైర్ ఈస్ స్ట్రెచ్డ్ 1 mm అంటే డెల్టా ఎల్ ఈక్వల్స్ టు 1 mm ఇచ్చాడు బై ఫోర్స్ ఎఫ్. నెక్స్ట్ కేస్ 2లో సేమ్ అదే వైర్, ఏంటి సేమ్ లెంత్ ఎల్ వచ్చేసి సేమ్. సో ఇక్కడ కూడా ఇనిషియల్గా లెంత్ ఎల్ అనుకుందాం. సో ఇక్కడ లెంత్ సేమ్ అన్నాడు. నెక్స్ట్ డి వచ్చేసి 4D అయింది సెకండ్ కేసులో. అప్పుడు అండ్ ఫోర్స్ వచ్చేసి సేమ్ ఉంది. సో ఆ కేసులో ఎలాంగేషన్ ఆఫ్ సెకండ్ వైర్ ఏమవుతుంది. సో ఇక్కడ రెండు వచ్చేసి వైర్ మెటీరియల్ వచ్చేసి సేమ్, కానీ సెకండ్ కేసులో ఏంటంటే మనం డయామీటర్ని 4 times చేసాం. అప్పుడు ఎలాంగేషన్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే కేస్ 1లో డెల్టా L1 వచ్చేసి 1 mm ఇచ్చాడు, ఎల్ వచ్చేసి సేమ్, ఎఫ్ వచ్చేసి ఎఫ్ న్యూటన్స్. అండ్ సో వై ఈక్వల్స్ టు ఏమవుతుంది, FL బై ఏ డెల్టా L1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు కేస్ 2లో L2 ఈక్వల్స్ టు L మీటర్స్ అనుకున్నాం. ఎఫ్ వచ్చేసి సేమ్ ఉందన్నాడు, డి ఒకటి మనకి 4Dగా చేంజ్ అయింది. అప్పుడు డి చేంజ్ అయినప్పుడు ఏరియాలో ఏం చేంజ్ వస్తుందో చూడాలి. ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఏంటి D బై 2 కదా. సో పై D బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు పై D స్క్వేర్ బై 4 అంటే ఇక్కడ ఏంటి మనకి ఏరియా అనేది పై D స్క్వేర్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఏరియా వచ్చేసి పై D స్క్వేర్ బై 4. ఇప్పుడు D వచ్చేసి 4Dకి చేంజ్ అయింది. సో ఆ 4D ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పై 4 స్క్వేర్ ఇస్ 16 అండ్ D స్క్వేర్ బై 4. సో పై ఇంటూ 16 D స్క్వేర్ బై 4 అవుతుంది. సో 16 ఇంటూ పై D స్క్వేర్ బై 4. పై D స్క్వేర్ బై 4 అంటే ఏంటి, ఏరియా కదా. సో 16 times ఏ వచ్చింది సెకండ్ కేసులో. సో అది రాసేసుకుందాం. ఇక్కడ y ఈక్వల్స్ టు FL బై 16A డెల్టా L2 అనుకుందాం. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 బోత్స్ ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ y కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వేట్ చేయొచ్చు. సో FL బై ఏ డెల్టా L1 ఈక్వల్స్ టు FL బై 16A డెల్టా L2 అవుతుంది. సో FL బై ఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏం మిగిలింది, 16 డెల్టా L2 ఈక్వల్స్ టు డెల్టా L1 అవుతుంది. సో డెల్టా L2 ఈక్వల్స్ టు డెల్టా L1 బై 16 అయితే వస్తుంది. డెల్టా L1 ఎంత ఇచ్చారు మనకి, 1 mm ఇచ్చారు. సో 1 by 16 mm. డెల్టా L2 వచ్చేసి 1 by 16 mm. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, 2 wires AB ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే y ఇస్ సేమ్ అండ్ ఏరియాస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆర్ ఇన్ ద రేషియో. సో A1 ఈస్ టు A2 వచ్చేసి 1/2 ఇచ్చారు. ఇఫ్ ద మాసెస్ ఆఫ్ వైర్స్ A అండ్ B ఆర్ ఇన్ రేషియో 2:3 అంటే M1 ఈస్ టు M2 వచ్చేసి 2/3 ఇచ్చాడు. దెన్ ద రేషియో ఆఫ్ ఎలాంగేషన్ ఆఫ్ వైర్స్ AB ఈస్, సో డెల్టా L1 ఈస్ టు డెల్టా L2 వాట్ అని అడిగాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి
ఎఫ్ వచ్చేసి సేమ్ ఉంది. ఓకే. సో మన ఫార్ములా ఏంటి? y ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. సో ఎఫ్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఏకి మనకి రేషియోస్ ఇచ్చారు, డెల్టా ఎల్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్కి మనకి రిలేషన్ ఏంటో ఇవ్వలేదు. సో ఆ ఎల్ రిలేషన్ కనుక్కోవడానికే మనకి ఇక్కడ మాస్ రేషియో అనేది ఇచ్చారు. సో మనం ఈ మాస్ రేషియో నుంచి ఎల్ రేషియో ఎలా కనుక్కుంటామంటే సింపుల్. సో మనకి మెటీరియల్ సేమ్ అన్నప్పుడు డెన్సిటీ సేమ్ కదా. సో డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదా. అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో అప్పుడు మనకి m1 బై v1 ఈక్వల్స్ టు m2 బై v2 అయితే అవుతుంది కదా. సో m1 బై m2 ఈక్వల్స్ టు v1 బై v2 అవుతుంది. సో వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ లెంత్. సో a1 l1 ఈక్వల్స్ టు a2 l2. సో m1 బై m2. సో మనకి క్వశ్చన్లో m1 బై m2 ఇచ్చారు, a1 బై a2 ఇచ్చారు. సో దీని నుంచి l1 బై l2 వచ్చేస్తుంది. సో ఇవన్నీ రేషియోస్ వచ్చేసాక మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకున్నాను. a1 బై a2 ఈస్ 1/2, m1 బై m2 ఈస్ 2/3. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ వచ్చేసి సేమ్ అంటే f1 బై f2 రేషియో వచ్చేసి 1 వస్తుంది. సో మనకి అనుకున్నాంగా డెన్సిటీ సేమ్ ఉంది కాబట్టి మనకి m1 బై m2 ఈక్వల్స్ టు v1 బై v2 విచ్ ఇస్ a1 l1 బై a2 l2. సో m1 బై m2 2/3, a1 బై a2 1/2 ఇచ్చారు. సో దీని నుంచి l1 బై l2 వస్తుంది. సో l1 బై l2 ఈక్వల్స్ టు ఈ 2 ఇటు వెళ్తే 4 అవుతుంది. సో l1 బై l2 4/3 అయితే వచ్చింది. సో y సేమ్. సో మనకి fl1 బై a1 డెల్టా l1 ఈక్వల్స్ టు fl2 a2 డెల్టా l2 అవుతుంది. సో దీని నుంచి మనం ఏంటి ఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు కావాల్సింది డెల్టా l1 బై l2. సో దాన్ని సబ్జెక్ట్ చేసుకుంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో a2 బై a1 ఇంటూ l1 బై l2 అయితే ఉంటుంది. a1 బై a2 1/2. సో a2 బై a1 వచ్చేసి 2 అవుతుంది అండ్ l1 బై l2 వచ్చేసి 4/3. సో ఇక్కడ వచ్చేసి మనకి 8/3. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఏ లైట్ యూనిఫామ్ రాడ్ PQ of length 150 cm is suspended from the ceiling horizontally using two metal wires AB tied to the ends of a rod. సో ఇక్కడ ఫిగర్లో చూసుకుంటే మనకి PQ అనే రాడ్ ఉంది. సో ఈ రాడ్కి మనం వైర్ A అండ్ వైర్ B అయితే అటాచ్ చేసాం. నెక్స్ట్, the ratio of the radii and Young's moduli of the materials of the two wires A and B respectively is 2:3 and 3:2. The position at which a weight should be suspended from the rod such that elongation of two wires becomes equal. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఇక్కడ మనం వెయిట్ అనేది రాడ్కి అటాచ్ చేస్తున్నాం కదా. ఈ PQ అనే రాడ్లో మనం ఏ పొజిషన్ దగ్గర మనం ఈ వెయిట్ అనేది సస్పెండ్ చేస్తే మనకి ఏంటి డెల్టా LA అండ్ డెల్టా LB ఈక్వల్ ఎప్పుడు వస్తుంది? సో ఇది ఏ పొజిషన్లో పెడితే మనకి డెల్టా LA అండ్ డెల్టా LB ఈక్వల్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మిక్స్డ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఈ బోత్ సైడ్స్ లైక్ ఇప్పుడు A అండ్ B రెండిటి లెంత్ సేమ్ ఉంది. సో ఇప్పుడు డెల్టా LA అండ్ డెల్టా LB కూడా సేమ్ వస్తుంది. అంటే ఈ రాడ్ వచ్చేసి మనకి రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. లైక్ ఇప్పుడు ఇవనేది ఇట్లా అన్ఈక్వల్ ఉన్నాయి అనుకో, అప్పుడు రాడ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉండి మనకి రొటేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈక్వల్ లెన్స్ ఉన్నవి, లైక్ ఈక్వల్ లెన్స్ ఆఫ్ వైర్స్కి ఇలా మనం రాడ్ సస్పెండ్ చేసినప్పుడు మనకి ఆ రాడ్ అనేది రొటేట్ అవ్వదు, అంటే రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో మనకి రొటేషనల్ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఇట్ సైడ్ నుంచి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో అది మనం T1 అనుకుంటే, మనం ఈ పాయింట్ తర్వాత ఇట్ సైడ్ కూడా మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇవి రెండు ఈక్వేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో మనం ఫస్ట్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ YA అనుకున్నాం, ఫోర్స్ FA అనుకున్నాం, లెంత్ LA అనుకున్నాం, ఏరియా AA అండ్ ఎలాంగేషన్ వచ్చేసి డెల్టా LA. సేమ్ ఫర్ B ఆల్సో వి అజ్యూమ్డ్ FB, LB, AB అండ్ డెల్టా LB. సో ఇక్కడ మనకి ఏంటి డెల్టా LA కదా కావాల్సింది. సో డెల్టా LA సబ్జెక్ట్ చేసుకుంటే YA AA బై FA LA అయితే వస్తుంది. నెక్స్ట్ డెల్టా LB ఈక్వల్స్ టు YB AB బై FB LB అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో రేషియో ఆఫ్ యంగ్స్ మోడలే ఇచ్చాడు 3/2. సో YA బై YB ఈజ్ 3/2 ఇచ్చాడు. నెక్స్ట్ RA బై RB ఈక్వల్స్ టు 2/3 అయితే ఇచ్చాడు. సో దీని నుంచి మనకి ఏరియా రేషియోస్ వస్తాయి. సో ఏరియా ఈక్వల్స్ టు πr² కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మనకి ఎప్పుడైతే రేడియస్ యొక్క రేషియోస్ ఇస్తారో అప్పుడు ఏరియా యొక్క రేషియో ఏమవుతుందంటే సింపుల్గా రేడియస్ రేషియోస్ని మనం స్క్వేర్ చేస్తే మనకి ఏరియాస్ రేషియో అయితే వస్తుంది. సో 2/3 స్క్వేర్ చేస్తే మనకి ఏరియాస్ యొక్క రేషియో 4/9 అయితే
వస్తుంది. సో ఇప్పుడు డెల్టా ఎల్ఏ ఈక్వల్స్ టు ఎల్బి అన్నారు కాబట్టి ఆ ఫార్మేట్లో రాసేసుకుందాం. సో ఇక్కడ మనం YA/YB ఇంటూ AA/AB ఈక్వల్స్ టు FA/FB ఇంటూ LA/LB కదా. సో YA/YB వచ్చేసి మనకి 3/2 ఇచ్చారు. AA/AB ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4/9 అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు FA/FB ఇంటూ LA/LB. సో ఇక్కడ చూసుకుంటే బోత్ సైడ్స్ లెంత్ సేమ్ ఉంది. సో LA/LB రేషియో 1 అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి FA/FB రేషియో వస్తుంది. సో 3 1s 3 3s 2 1s 2 2s. సో FA/FB రేషియో వచ్చేసి మనకి 2/3 అయితే వచ్చింది. సో ఇక్కడ ఫోర్స్ వచ్చేసి డ్యూ టు టెన్షన్, అందుకే నేను ఫోర్సెస్ని TA/TBగా డినోట్ చేసుకుంటున్నా. సో TA/TB ఈక్వల్స్ టు 2/3 అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు అయితే వచ్చాం. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఈ రాడ్ వచ్చేసి రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది. రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉందంటే అంటే సర్టెన్ పాయింట్లో మనకి బోత్ సైడ్స్ టార్క్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో బ్యాలెన్సింగ్ టార్క్కి మనం ఇలా ఈక్వేషన్ రాసుకున్నాం. సో టార్క్ అంటే ఏంటి, R×F కదా, అంటే మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది RF. సో ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గర ఇది వచ్చేసి రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది అనుకున్నా. సో ఈ పాయింట్ నుంచి Pకి X డిస్టెన్స్ అనుకుంటే ఈ పాయింట్ నుంచి Qకి ఏమవుతుంది L-X, ఎందుకంటే టోటల్ లెంత్ L అనుకున్నాం. సో అప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి అనుకున్నాంగా. సో TA ఇంటూ X ఈక్వల్స్ టు TB ఇంటూ L-X అవుతుంది కదా. సో ఇక్కడ మనం L-X ఇటు పంపించి L-X/X ఈక్వల్స్ TA/TB అయితే వస్తుంది. సో TA/TB మనకి 2/3 ఉంది, అది ఇక్కడ రాసేసుకున్నా. సో అప్పుడు మనకి L వచ్చేసి మనకి క్వశ్చన్లో 150 సెంటీమీటర్ అయితే ఇచ్చారు. సో 150 - X/X ఈక్వల్స్ టు 2/3 అయితే వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2X ఈక్వల్స్ టు 3 times 150 - 3 times X. సో ఇది వచ్చేస్తే ప్లస్ అవుతుంది. 5X ఈక్వల్స్ టు 450. సో X ఈక్వల్స్ టు 450/5. సో 5 1s 5 90s. సో X అనేది ఏంటి, ఈ పాయింట్ నుంచి Pకి డిస్టెన్స్, అంటే 90 సెంటీమీటర్ ఫ్రమ్ P ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ బ్రాస్ స్పియర్ ఆఫ్ రేడియస్ 36 సెంటీమీటర్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ ఏ లేక్ ఎట్ ఏ డెప్త్ where the pressure is 10⁻7 Pascal, then the change in the radius of the sphere అన్నాడు. అండ్ ఇక్కడ మనకి బల్క్ మోడ్యులస్ ఆఫ్ బ్రాస్ 60 GPa అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి R ఇచ్చాడు, R వచ్చేసి 36 సెంటీమీటర్ ఇచ్చాడు. తర్వాత మనకి P ఇచ్చాడు, P వచ్చేసి 10⁻7 Pascal అయితే ఇచ్చాడు. నెక్స్ట్ బీటా కూడా ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం డెల్టా R కనుక్కోవాలి. సో మనకి బల్క్ మోడ్యులస్ ఫార్ములా ఏంటి, P/-P/delta V/V. సో డెల్టా V/V. సో V అంటే ఏంటి మనకి 4/3 pi r². సో దీని నుంచి మనం డెల్టా V చేస్తే మనకి డెల్టా R వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్డ్గా మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే R ఈక్వల్స్ టు 36 సెంటీమీటర్. సో దీన్ని నేను ఇలానే ఉంచుకున్నాను, ఎందుకంటే డెల్టా R ఆప్షన్స్ కూడా మనకి సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ P ఈక్వల్స్ టు 10⁻7 Pascal ఇచ్చారు, బీటా 60 GPa. సో ఇక్కడ మీరు యూనిట్స్ అంటే ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, గిగా అంటే 10⁻9. సో 60 × 10⁻9 Pascal అయితే ఇచ్చారు. సో డెల్టా R కనుక్కోవాలి. సో V ఈక్వల్స్ టు 4/3 pi r³ కదా. అండ్ డెల్టా V ఈక్వల్స్ ఏమవుతుంది, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే 4/3 pi r³ డిఫరెన్షియేషన్ ఏంటి, 3r² ఇంటూ డెల్టా R అయితే వస్తుంది. సో వన్ మోర్ థింగ్, మనకి బల్క్ మోడ్యులస్ ఈక్వల్స్ టు P/delta V/V. సో డెల్టా V/V సబ్జెక్ట్ చేసుకుంటే డెల్టా V/V ఈక్వల్స్ టు P/బీటా వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇక్కడ మనకి డెల్టా V వచ్చింది. సో ఇప్పుడు డెల్టా V/V చేస్తే సో ఇక్కడ మనకి 3 అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 4 pi r² డెల్టా R బై ఇది ఇక్కడ రాసేసుకుందాం 4/3 pi r³. సో r² ఇక్కడ ఒక r² క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 పైకి వెళ్తుంది అండ్ ఇక్కడ పై కూడా క్యాన్సిల్. సో మనకి డెల్టా V/V ఏమొచ్చింది, 3 times డెల్టా R/R. సో మీరు ఇదంతా సాల్వ్ చేసే బదులు ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనకి ఇది వచ్చేసి రిలేషన్ బిట్వీన్ స్ట్రెయిన్స్ అన్నట్టు. స్ట్రెయిన్ అలాంగ్ లెంత్, అలాంగ్ ఏరియా, స్ట్రెయిన్ అలాంగ్ వాల్యూమ్ రిలేషన్ ఏంటంటే మనకి డెల్టా V/V ఈక్వల్స్ టు 3 times డెల్టా L/L ఉంటుంది. అండ్ డెల్టా A/A వచ్చేసి మనకి 2 times డెల్టా L/L ఉంటుంది. సో ఈ రిలేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుంటే మీరు ఈ స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. సో మనకి డెల్టా V/V ఈక్వల్స్ టు 3 times డెల్టా R/R అయితే వచ్చింది. సో ఇక్కడ ఈక్వేషన్ 1లో డెల్టా V/V ఈక్వల్స్ టు P/బీటా.
సో ఇవి రెండు మనం ఈక్వేట్ చేసేసుకుందాం. సో ఈక్వేట్ చేసేసుకుంటే మనకి p/β = 3 times Δr/r. సో మనకి Δr కావాలి. సో దిస్ విల్ బి PR/3β అయితే అవుతుంది. సో Δr = p ఎంత 10⁻7 ఇంటూ r ఎంత 36 సెంటీమీటర్ డివైడెడ్ బై 3 ఇంటూ బీటా వచ్చేసి 60 ఇంటూ 10⁻9 కదా. సో దిస్ విల్ బి సో 3 1s 3 12s సో 6 1s 6 2s సో ఇక్కడ 2 అవుతుంది. సో ఇక్కడ 10⁻9 ఇక్కడ 10⁻7 ఇక్కడ కట్ చేస్తే మనకి ఇక్కడ 10⁻−2 ఉంటుంది అండ్ ఇక్కడ 10⁻2 ఉంటుంది అండ్ ఇక్కడ ఒక 10 ఉంటుంది. సో 10⁻3 ఉంటుంది డినామినేటర్. సో ఇది పైనకి వెళ్తే 10⁻−3. సో 2 ఇంటూ 10⁻−3 సెంటీమీటర్. సో Δr వాల్యూ వచ్చేసి ఇంత. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ పార్ట్లో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.